ఎక్కడికి పోయినా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్లు వేసే పట్టభద్రులందరూ కూడా అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. అయ్యా, అధికార పార్టీ ఏమో మోసం చేస్తూ ఉంది, మరి మీరైనా మా సమస్యలు ప్రస్తావించకపోతే మరి ఎవరు మాట్లాడతారు? మీరు ప్రస్తావించమని చెప్పి మాకు కోకొల్లలుగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆర్టీసీ కార్మికులుగా ఆనాడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించారు, కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ డే ఇంతవరకు ప్రకటించలేదు. ఎప్పటిలోప ఆ డేట్ ప్రకటిస్తారో డిమాండ్ చేయమని చెప్పాను. నేను ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆర్టీసీ కార్మికుల పక్షాన 4 డిమాండ్ చేస్తున్నాను నేను. ఒకటి, ఎప్పటిలోపు వాళ్ళకు అపాయింటెడ్ డే మీరు ఫిక్స్ చేస్తారో చెప్పమని చెప్పబోతున్నాం. రెండవది, మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిండ్రు. ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు ఫస్ట్ తారీఖు నుంచి రావాల్సిన జీతాలు ఏమవుతున్నాయో జీతాలు రావట్లేదు. మాకు ఇబ్బంది అవుతూ ఉంది, మా జీతాలు వస్తాయో రావో అనేటువంటి ఆందోళన ఉంది. మీరు ఆ మహాలక్ష్మి కింద ఎప్పటికప్పుడు రావాల్సినటువంటి డబ్బులు అయితే ఉందో వెంటనే చెల్లించమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని చెప్పి కోరిండు. మూడవది, ఇవాళ ఆర్టీసీ కార్మికులకి, డ్రైవర్లకి ఒకరోజు జీతాలు, కండక్టర్కి ఒక రోజు జీతాలు చేసి మళ్ళీ పాత పద్ధతిలోనే ఆర్టీసీని దివాళా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఆర్టీసీ కార్మికులు మహాలక్ష్మి స్కీమ్ తర్వాత కిక్కిరిసిన ప్రయాణికులతో మేము అనేక రకాల ఒత్తిళ్లకు గురై డ్యూటీ చేస్తూ ఉంటే మమ్మల్ని గుర్తించకపోగా, గౌరవించకపోగా చివరికి జీతాలు రాని పరిస్థితిని నెట్టేస్తూ ఉంటారు. వెంటనే దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవది, ఏ నిరుద్యోగ యువకులైతే ఇవాళ గ్రాడ్యుయేట్స్గా ఎన్నికలు పాల్గొనాలో, గత కేసీఆర్ ప్రభుత్వం నౌకరీ వచ్చేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా 3,116 రూపాయలు భృతి ఇస్తా అని చెప్పిండ్రు. ఆ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది. స్వయంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు. వాళ్ళు ఇవాళ 6 నెలలు అవుతుంది, ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, మీరు నిరుద్యోగ యువకులని, గ్రాడ్యుయేట్స్ని ఓట్లు అడిగే ముందు మీరు 4,000 రూపాయలు క్లియర్ చేస్తే తప్ప మీకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఇచ్చేటువంటి 4,000 రూపాయలు క్లియర్ చేస్తేనే మీరు ఓట్లు అడగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మూడవది, ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం 4 డిఎల్ రిలీజ్ చేసింది. 6 నెలల కోటి చొప్పున 4 డిఎల్ రిలీజ్ చేసింది. ఇంతవరకు ఆ ప్రభుత్వం మోసం చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆ డిఏల ఊస ఎత్తట్లేదు. మీరు ఉద్యోగులకు ఇవాళ అప్పీల్ చేస్తున్న ఓట్లు కావాలని, ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు అప్పీల్ చేస్తున్న ఓట్లు కావాలని, ఓట్లు అడిగే ముందు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 4 డిఏలు ఏవైతున్నాయో తక్షణమే రిలీజ్ చేయాలి, లేకపోతే మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. అదేవిధంగా 2023 జూలై 1కి పిఆర్సీ కొత్తది అమలు కావాలి. ఇప్పటి వరకు పిఆర్సీ కోసం వేసినటువంటి కమిటీ రిపోర్ట్ తీసుకోలేదు. దాన్ని ఏం చేస్తారో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. అంటే ఉద్యోగులకి అరచేతిలో బెల్లం పెట్టి మోచేదాకా నాకు ఇచ్చినట్టుగా కేసీఆర్ వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము వస్తే వెంటనే ఇస్తామంటే పాపం ఉద్యోగులంతా కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చిండు. ఇవాళ ఇంతవరకు ఆ పిఆర్సీ ఊసు లేదు. ఎప్పటిలోగా రిపోర్ట్ తీసుకుంటావు, ఎప్పటిలోగా కొత్త పిఆర్సీని అమలు చేస్తావు, ఇవాళ క్లారిటీ ఇవ్వమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలి. మైనారిటీలను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాన కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా
ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తా అని. దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే. 4% 12% చేస్తా అని ఊదరగొట్టిండు. ఉన్నాయి రద్దు చేస్తా అని వాళ్ళు డంకా బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు. ఆడిడే చెప్పలే, ఈడికే వచ్చి చెప్పారు. దాని మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు. దీన్ని బట్టి ఈ వర్గాలన్నీ కూడా ఆలోచన చెయ్యాలి. మేం కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము. అదానీ అంబానీలు ఈ దేశాన్ని దోచుకోవడం, ఈ దేశం యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి లక్షల కోట్ల 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే నరేంద్ర మోడీ అమిత్ షా వాటిని 6 లక్షల కోట్లకు తెగ నమ్ముకున్నారు. బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా మేము సంపాదించి పెడితే, తాత ముత్తాతల నుంచి స్థిరాస్తులను మేము చేసి పెడితే ఈరోజు పల్లి బఠానీలకు మోడీ అమిత్ షా అమ్ముకుంటున్నారు. అందుకే ఈ విధానాలను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎన్నికల్లో తెలంగాణలో లెక్క పక్కా 14 సీట్లు నెగ్గాలి అనే విధానంతో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. మేము స్పష్టంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళొక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దవ్వాలి అని అంటే బీజేపీకి ఓటేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి, వాటిని పెంచాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఉన్న వాటికి రక్షణ కల్పిస్తాం, కొత్త వాటిని పెంచి మీకు పంచిపెడతాం. ఇప్పుడు అదే కుట్ర అంటున్నా. ఆ రోజు మేము చట్టసభలలో ఉన్నాం కాబట్టి వాటిని మెడలోంచి తీసుకొచ్చినాం. ఈరోజు 400 సీట్లు వస్తే ఎవరితో అవసరం లేదు, రద్దు చేయాలనే విధానం. గతంలో కూడా 2 సార్లు బీజేపీ 13 నెలలు ఒకసారి, 5 సంవత్సరాలు ఒకసారి వాజ్పేయి గారు ఉన్నారు. ఆ రోజు ఈరోజు పోయినసారి రద్దు చేసినాం. ఎందుకు రద్దు చేయలే అంటే వాళ్ళ దగ్గర బ్రూటల్ మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ రహస్య ఎజెండాను అమలు చేస్తారు. ఆ రహస్య ఎజెండాను ఒకవేళ నిజంగానే మీరు చెప్పిందే నిజం అనుకుందాం, ఎందుకు నరేంద్ర మోడీ అమిత్ షా దేశ ప్రజలకు మాట ఇస్తలేరు? బీసీ జనాభా లెక్క కడతాం, రిజర్వేషన్లు పెంచుతాం, బీసీ ఓబీసీలకు పంచుతామని ఎందుకు అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పడం లేదు? ఇప్పుడు స్పష్టం కదా, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు స్పష్టంగా వేదికల మీద నుంచి బీసీ జనాభా లెక్క కట్టి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుతాం, పేదలకు పంచుతాం అని ఒక మాట చెప్తే అసలు ఈ అనుమానాలకే తావులేదు కదా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్న పెట్టాలి కదా. ఇది ఎన్నో విషయాలు ప్రస్తావించారు, అబద్ధాలన్నీ. ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు? పోనీ ఇప్పుడు చెప్పమని కిషన్ రెడ్డిని, బండి సంజయ్, ఈటల రాజేందర్ బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచుతారా, పెంచరా? ఇప్పుడు తెలంగాణకు ఇచ్చిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే అమలు చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు రద్దు చేస్తానే మొత్తం రిజర్వేషన్లనే, మొత్తానికే కొననాలికకు మంది అయితే ఉన్ననాలిక కూడా ఊడిపోయిందని మొత్తాన్ని మొత్తం కొట్టే ముందర ఇంక ఇదంతా ఏందనేది వాళ్ళు ఒకటొకటిగా రహస్య ఎజెండా బయట పెడుతున్నారు. పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందో చెడు చేసిందో ప్రజలు తీర్పిచ్చి నరేంద్ర మోడీ అమిత్ షా గారికి అధికారం ఇచ్చిండ్రు. వాటన్నిటిని మీరు అమలు చేస్తే అయిపోయిండే కదా. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు?